చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం క్వారెడ్డి నగరం మండలం పొన్నకల్లు గ్రామానికి చెందిన పుట్టుకతోనే దివ్యాంగుడైన అయ్యప్పను జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ యుగేంద్ర పొన్న పరామర్శించారు. అయ్యప్ప చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి తల్లి వనచ కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ప్రభుత్వం ఇంటి స్థలం మంజూరు చేసినప్పటికీ ఆర్థిక పరిస్థితి లేక ఇంటిని నిర్మించుకోలేకపోతున్నారన్నారు. అయ్యప్పకు కేటాయించిన ఇంటి స్థలాన్ని సందర్శించిన జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ యుగేందర్ పొన్న జనసేన పార్టీ తరపున ఇంటి నిర్మాణానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. జిడి నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రభుత్వం తరపున 15,000 రూపాయల పింఛన్ మంజూరు చేయాలని కోరినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మాదాసి వెంకటేష్, యోజన కార్యదర్శి అన్నమలై భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. కృష్ణాపురం గ్రామం నుంచి మాట్లాడుతూ ఉన్నాం. అయ్యప్ప దాదాపు ఒక 33 సంవత్సరాల వయసులో ఉన్న దివ్యాంగుడు. 2014-19 సంవత్సర కాలంలో ఒక హౌస్ సైట్ ఇచ్చారు ప్రభుత్వం తరపున. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అయ్యప్ప వాళ్ళ అమ్మ వాళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు. వాళ్ళ నాన్న చిన్న వయసులోనే చనిపోయారు. తమ్ముడు కూడా ఫిట్స్ వచ్చి కొన్ని సంవత్సరాల క్రితం చనిపోవడం జరిగింది. ఈ కుటుంబానికి అండగా నిలబడాలని ఈరోజు జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో నడుస్తున్న మేము ఈరోజు అయ్యప్పని పరామర్శించడం జరిగింది. ఇచ్చినటువంటి సైట్ని కూడా పరామర్శించాం. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం తరఫున రావాల్సినటువంటి 15,000 రూపాయలు పెన్షన్ రావడానికి ఖచ్చితంగా మేము సహాయ సహకారాలు అందిస్తాము. అదేవిధంగా ఇల్లు కట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న అయ్యప్ప కుటుంబానికి, నిరుపేదకు ఖచ్చితంగా కలెక్టర్ గారిని సంప్రదించి, అదేవిధంగా మా ప్రభుత్వ విప్పు, మా ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ గారికి విషయం తెలియజేసి ఖచ్చితంగా ఇళ్ల నిర్మాణానికి కూడా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తున్నాం. అంత మాత్రమే కాకుండా జనసేన పార్టీ తరఫున రావాల్సినటువంటి ప్రతి సహకారము, ప్రతి అవసరం కూడా మేము ముందుండి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.